ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా వింటే, ఆత్మీయ స్థితిలో నేను వెనకబడి ఉన్నాను అని ఎవడైతే గమనిస్తాడో వారు ధన్యులు. అర్థమవుతుందా? ఎవరైతే నేను ఆత్మీయంగా వెనకబడి ఉన్నానో, ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ జీవితంలో, ప్రార్థనలో, ఉపవాసములో, లేకపోతే నా వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుంటున్నప్పుడు నేను వెనకబడి ఉన్నాను అని ఎవరైతే గుర్తిస్తారో వారు ధన్యులు. ఇలాంటి ఆత్మీయ స్థితిలో వెనకబడి ఉన్నాను అని గమనించే క్రైస్తవులు ఉన్నారా? ఈరోజు ఆత్మీయంగా నేను దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నాను అని బాధపడిన క్రైస్తవులు లేరు. ప్రజెంట్ క్రైస్తవుల యొక్క పరిస్థితిని గమనించగలిగితే వారు ఎలా ఉంటున్నారంటే, వారు చేస్తున్న భక్తి చాలా గొప్పది అని భావిస్తూ ముందుకెళ్ళిపోయే క్రైస్తవులు కనిపిస్తున్నారు తప్ప, నేను చేస్తున్న భక్తి మురుకు గుడ్డ వంటిది అనే ఆలోచన విశ్వాసికి, క్రైస్తవుడికి రావట్లేదు.